హారిక, బాధపడుకో. మురారి ఎక్కడున్నా సరే నేను వాణ్ణి వెతికి పట్టుకుని సేఫ్గా తీసుకుని వస్తాను. నన్ను నమ్ము హారిక, సాధ్యమైనంత త్వరగా మురారిని మళ్ళీ నీ ఒళ్ళోకి తీసుకొస్తాను. పోలీస్ స్టేషన్కొచ్చి కష్టాల గురించి కంప్లైంట్ చేసుకున్న వాళ్ళందరితో ఇలాగే మాట్లాడతారనుకుంటా కదా తరుణ్ మీరు? బాధితుడికి భరోసా ఇవ్వడం మీ డ్యూటీలో భాగం కావచ్చు, కానీ నాకిప్పుడు కావాల్సింది మీ భరోసా కాదు, ఫలితం. పోలీసులు ఒక కేసుని ఎంత తొందరగా సాల్వ్ చేస్తారో నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. చట్టం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటారు, కానీ ఇప్పుడది ఒక పసిపిల్లాన్ని కనిపెట్టలేనంత బిజీలో ఉండిపోయిందని నాకిప్పుడే అర్థమైంది. అది కాదు హారిక, నేను చెప్పేది అర్థం చేసుకో. అర్థమైంది. అక్కడ మురారి చీకటి గదిలో ఆకలితో ఏడుస్తుంటే మీరిక్కడ ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు, అదర్థమైంది. రే తరుణ్, ఆ గూండా మల్లేష్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? లేదన్నయ్య, వాడు మురారిని కిడ్నాప్ చేయడమే కాకుండా ఇప్పుడు ప్రభుని కూడా డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడంట. ఒక తండ్రి ఆవేదనను ఆసరాగా చేసుకుని డబ్బులు దోచుకోవాలని చూసేవాణ్ణి నేను వదిలిపెట్టనన్నయ్య. ఎలాగైనా వాణ్ణి పట్టుకుంటాను, వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. మల్లేష్ గారు ప్రభుకి ఫోన్ చేసి డబ్బులు అడగడం ఏంటి? అలాంటి పనులు చేయొద్దు అని చెప్పాను కదా. హలో మేడం. మల్లేష్, కిడ్నాప్ చేసిన తర్వాత నాకు చెప్పాలిగా, నాకు చెప్పకుండా ఎందుకున్నావు? అయినా నీకెంత ధైర్యం లేకపోతే నాకు తెలియకుండా ప్రభుని డబ్బులు అడుగుతావు? ఒళ్ళు ఎలా ఉంది? సమాధానం చెప్పు మల్లేష్. లేదు మేడం, నేను చెప్పేది వినండి. మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నేను ఎవరిని డబ్బులు అడగలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు నేను ఆ బాబుని కిడ్నాపే చేయలేదు మేడం. ఏంటి? బాబుని నువ్వు కిడ్నాప్ చేయలేదా? మరి ఎవరు కిడ్నాప్ చేశారో? ఏమో తెలియదు మేడం. కిడ్నాప్ ప్లాన్ చేసిన రోజు ఒంట్లో బాగాలేక పడుకున్నాను, బయటికి కూడా రాలేదు. మీకు కాల్ చేసి విషయం చెప్దాం అనుకున్నాను, కుదరలేదు మేడం. సారీ మేడం. మురారిని మల్లేష్ కిడ్నాప్ చేయకపోతే మరి ఇంకెవరు కిడ్నాప్ చేశారు? నన్ను క్షమించు సునంద. మురారి కిడ్నాప్ అయ్యాడనే నిజం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. మురారినే ప్రాణంగా బ్రతుకుతున్న నువ్వు మురారి దూరమయ్యాడని తెలిస్తే తట్టుకోలేవు. రెండు రోజులు మురారి కనిపించకపోతేనే తల్లడిల్లిపోయిన నీకు మళ్ళీ మన మురారి కనిపిస్తాడో లేదో అన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో పాలుపోవటం లేదు. నిజం తెలిసాక నువ్వు పడే బాధను చూసి నేను తట్టుకోలేను. ఒక తండ్రిగా మురారిని కాపాడుకోలేని నన్ను నువ్వు చేతకాని వాడిలా చూస్తే నేను భరించలేను. అందుకే నేను మురారిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే వరకు
ఇలా నిన్ను సెడేషన్లో ఉంచక తప్పడం లేదు. నేను చేస్తున్న తప్పని నాకు తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను. నన్ను క్షమించు సునంద. బాధపడకండి ప్రభుగారు, మురారి తప్పకుండా దొరుకుతాడు. మురారి మీద సునంద గారికున్న ప్రేమ, ఆ ఇద్దరి మీద మీకున్న ప్రేమ మీకు మంచి జరిగేలా చేస్తుంది. కానీ ఒక భర్తగా మీరు సునంద గారి మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పురిటిలోనే 4 బిడ్డలను కోల్పోయి 5వ కాన్పులో కూడా అదే జరిగితే తను బతకదని బిడ్డలను మార్చి మీరు అనుభవిస్తున్న నరకం నాకు తెలుసు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచిన భార్యని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం చూస్తుంటే నాకు భార్యాభర్తల సంబంధం మీద గౌరవం పెరుగుతుంది. మీలాంటి మంచి వాళ్లకు ఆ భగవంతుడు అన్యాయం చేయడు. ఉషా గారు, నాకంటూ ఈ లోకంలో ఉంది సునంద, మురారి మాత్రమే. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరివాణ్ణైనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబాన్నిచ్చిన దేవత సునంద. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. మురారి ఎక్కడున్నాడో సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలి. ప్రభుగారు, పేషెంట్ని ఇన్ని రోజులు సెడేషన్లో ఉంచడం కష్టం. ఇకపై సెడేషన్లో ఉంచితే తన లైఫ్ రిస్క్ అవుతుంది. ఒక్కోసారి అది ప్రాణానికి ప్రమాదం కావచ్చు. పేషెంట్కి మెలకు వచ్చిన తర్వాత జరిగిన దాన్ని నెమ్మదిగా మీరే చెప్పండి. విషయం చెప్పడానికి ముందు మెంటల్గా ఆమెను ప్రిపేర్ చేయండి. ఉషా గారు, డాక్టర్ గారు చెప్పేది నిజం. కానీ సునంద మత్తు వదలగానే మాట్లాడే మొదటి మాట మురారి గురించే. తనకెలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ధైర్యంగా ఉండండి ప్రభుగారు, ఆ భగవంతుడే మీకొక దారి చూపిస్తాడు. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. ఆయన కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా ఆయన ఉండాలి, పేరు కిరణ్. కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆయనకు నిన్న రాత్రి నుంచి ఫుల్ ఫీవర్ మేడం. ఎమర్జెన్సీ వార్డులో మెడిసిన్స్ ఇస్తా అన్నా తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళుంటారు? జ్వరం వస్తే మెడిసిన్స్ కూడా తీసుకోలేదు. అసలు ఏమై ఉంటుంది?
రే మల్లేష్, బాబు ఎక్కడున్నాడు చెప్పు. నాకు తెలియదు సార్. ఏయ్, బాబుని ఎక్కడ దాచావు చెప్పు, లేదంటే నీ ఊపిరి తీసేస్తాను. నాకు నిజంగా తెలియదు సార్. రేయ్, మర్యాదగా నిజం చెప్పు. లేదు సార్, నేను బాబుని కిడ్నాప్ చేయలేదు. నన్ను నమ్మండి. ఆ బాబు ఎక్కడున్నాడు కూడా నాకు తెలీదు. కిడ్నాప్ చేయలేదా? కిడ్నాప్ చేయలేదంటున్నావంటే అసలు నిన్ను కిడ్నాప్ చేయమని ఎవరు పురమాయించారా? లేదు సార్, ఎవరు పురమాయించలేదు. నిజం చెప్పు, నీ వెనుకున్నది ఎవరు? దీని అంతటికి కారణం ఎవరు? నాకు తెలియదు సార్. మర్యాదగా చెప్పు, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. సార్, మీకు దండం పెడతాను సార్. నేను చెప్పేది నిజం సార్. నేను బాబుని కిడ్నాప్ చేయలేదు. ఆ రోజు మొత్తం నేను జ్వరంతో ఇంట్లోనే పడుకున్నాను సార్. నా పిల్లల మీద ఒట్టు సార్. నేను చెప్తుంది నిజం సార్. నన్ను నమ్మండి సార్. బాబును కిడ్నాప్ చేయమని మేఘన మల్లేష్కి చెప్పింది నిజం. వాడు డబ్బులు తీసుకున్నది నిజం. కానీ వీడు బాబుని కిడ్నాప్ చేయలేదంటున్నాడు. అయితే మల్లేష్ కంటే ముందే బాబుని ఎవరో ఎత్తుకెళ్లారు. అది మేఘన పంపిన వేరే వ్యక్తి అయి ఉంటాడా, లేక ఇంకెవరో మురారిని ఎత్తుకెళ్లారా? వెంటనే ఈ విషయం తరుణ్ సార్కి చెప్పాలి. ఏవండి 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 నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఇన్ని టాబ్లెట్స్ ఉన్నా కూడా ఒక్క టాబ్లెట్ కూడా ఎందుకు వేసుకోలేదీనా? ఏవండి 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 నువ్వా? ఇలా జ్వరంతో బాధపడుతుంటే టాబ్లెట్ వేసుకోకుండా ఎందుకున్నారు? టాబ్లెట్ వేసుకోండి. అది చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాత, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. ముందు ఇక్కడి నుంచి నాడు. ఏవండి ఏవండి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకేం చేయమంటావు? నేను నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారి నన్ను ఒక అనామకుల్లా దూరం పెట్టావు. ఇప్పుడు నేను నీకు ఏమవుతానని మళ్ళీ ఇలా నా ముందుకు వచ్చావు? ఏవండి ప్లీజ్, అవన్నీ మర్చిపోయి ఒక్కసారి నేను చెప్పేది విని ఆ టాబ్లెట్ వేసుకోండి. కొంచెం తేలికవుతుంది. మీ శరీరం జ్వరంతో కాలిపోతుంటే నేను చూసి భరించలేకపోతున్నాను. ఇక చాలా ఆపు. ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టి ఇప్పుడు సడన్ గా వచ్చి నా మీద ప్రేమ చూపిస్తే నేను ఎలా నమ్మాలి? అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ప్రేమిస్తే నాకెందుకింత నరకం చూపించావు? నీకు తెలుసా, నీ మౌనంతో నీ నిర్లక్ష్యంతో నన్ను బతికొండగానే సమాధి చేస్తున్నావు. ఏంటండి ఆ మాటలు? ఇదంతా ఆవేశంలో అంటున్న మాటలు కాదు, ఆవేదనతో చెప్తున్నా. ఒకప్పుడు నాతోనే జీవితం అన్న నువ్వు ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను దూరం పెడుతూ నన్నెందుకు బాధ పెడుతున్నావు? నిషా గురించి నిజం తెలిసాక కూడా నా మీద ఇలా ఎందుకు కక్ష తీర్చుకుంటున్నావు? ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు? అది కాదండి. నాకేం చెప్పొద్దు, నేనేమీ వినదలుచుకోలేదు. ప్రేమ అనేది ఒక బలహీనత అయితే ఆ బలహీనతలో నేను ఓడిపోవాలనుకోవడం లేదు. ఇప్పుడు కూడా నువ్వలా కన్నీళ్లతో చూస్తుంటే నాలో ఉన్న ప్రేమని నేను దాచుకోలేకపోతున్నాను. నువ్వు నాతో మాట్లాడితే నీ గొంతు విని కరిగిపోతానేమోనని భయపడుతున్నాను. నిన్ను చూస్తే చాలు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడిన క్షణాలే గుర్తుకొస్తాయి. నేను నిన్ను ద్వేషించాలి అనుకుంటున్నాను, కానీ నా మనసు మాత్రం పదే పదే నిన్నే కోరుకుంటుంది. అందుకే
నేను మారిపోయే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయేనా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనం వచ్చేనా పెంచుకున్న దూరమంతా ఒక్క అడుగుతోనే చెరిగేరా. చేదు చేదు జ్ఞాపకాలు రేపుతున్న మంటలన్నీ చిన్న చినుకుతోనే చల్లారేనా. గతము చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా. అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా. అంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయేనా. నిన్ను చూస్తే చాలు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడిన క్షణాలే గుర్తుకొస్తాయి. నేను నిన్ను ద్వేషించాలి అనుకుంటున్నాను, కానీ నా మనసు మాత్రం పదే పదే నిన్నే కోరుకుంటుంది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. స్వామి, ఇంకా ఎంతకాలం నేను ఈ నరకంలో దహించుకుపోవాలి? ఇంకా ఎంతకాలం ఇష్టం లేకపోయినా నేను నా భర్తని ద్వేషించాలి? నా ప్రవర్తన చూసి ఆయన మనసు ముక్కలవుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయన నన్ను పరాయి దానిలో చూస్తున్నారు, నన్ను అసహించుకుంటున్నారు. ఉషా అనే పిలుపు కోసం తప్పించి ఆయన గొంతు ఇప్పుడు భారమైన నిశ్శబ్దంతో గడ్డ కట్టుకుపోతుంది. చెప్పండి స్వామి, మరణం కన్నా భయంకరమైన ఈ బాధ నుండి నేనెలా బయటపడగలను? చూడు తల్లి, నువ్వు పడుతున్న ఈ ఆవేదనే నీ సౌభాగ్యానికి రక్షాకవచమని మర్చిపోకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, బాధను భరిస్తేనే శిల విగ్రహంలా మారి పూజలందుకుంటుంది. అలాగే నువ్వు మౌనంగా ఉంటేనే నీ భర్త ప్రాణం నిలబడి నువ్వు నీ మంగళసూత్రాన్ని కాపాడుకుంటావు. నువ్వు రాలుస్తున్న ఈ ప్రతి కన్నీటి చుక్క నీ భర్త ఆయుష్ని పెంచే అమృత బిందువు లాంటిది. అందుకే ఒంటరిగా నువ్వు పడుతున్న ఈ బాధను నువ్వు భరించక తప్పదు. కానీ నా పనులతో ఆయన మనసు విరిగిపోతుంది. నా ప్రవర్తన చూసి ఆయనకి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుంది. ఒకప్పుడు నా వైపు ప్రేమగా చూసిన ఆ కళ్ళే ఇప్పుడు నా మీద ఆవేశాన్ని చూపిస్తున్నాయి. రేపు ఈ గండం గడిచాక విరిగిపోయిన ఆయన మనసుకి నేనేమని సమాధానం చెప్పాలి? ఈ అపార్థాల గోడల్ని ఎలా కూల్చాలి? 3 నెలల గడువు అని నీకు ముందే చెప్పాను. అప్పటి వరకు నువ్వు నోరు విప్పితే నీ భర్త ప్రాణానికే ముప్పు.
నీ సంసారం కోసం, నీతో 7 అడుగులు నడిచిన నీ భర్త కోసం నువ్వు ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోక తప్పదు. మృత్యుంజయేశ్వరిని రూపు మాపేదెవడు, కాల రూపిణి దాని కట్టుపడువాడెవడు, మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు, భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి, శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి. ఉషా, ఏమైంది ఉషా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఈ కుటుంబాన్ని నమ్మి నువ్వు నీ కొడుకుని వీళ్ళకి అప్పగించావు. వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి నీ కొడుకుని నీకు దూరం చేశారు. నాకు హారికనే కావాలనే ఇదంతా చేసిందనిపిస్తుంది. నీ కొడుకు పుట్టగానే చనిపోయాడని బ్రతికున్న నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? నువ్వు రోజు రోజుకి రెచ్చిపోతున్నావు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే జుట్టు పట్టుకుని బయటికి తోసేస్తాను.